అందరికీ నమస్కారం అండి. వన్ టీవీ న్యూస్ అండ్ మన తెలుగు టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభ సాయంకాలం. ఎందుకు ఈ శుభ సాయంకాలం చెప్తున్నానని అనుకుంటున్నారా? ఒక మంచి విజిట్ అంటే ఒక మంచి ప్లేస్ విజిట్ చేస్తాను మీ అందరికీ. కానా ఖజానా గురించి కర్నూలు సిటీ పీపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కానా ఖజానాను మరోసారి కొత్త పందాగా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వన్ టీవీ న్యూస్ తరపు నుంచి మరియు మన తెలుగు టీవీ న్యూస్ తరపు నుంచి మీ అందరికీ ఒక మంచి విజిట్ ప్లేస్ చూపిస్తాను. సో కానా ఖజానా అంటే అక్కడ ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది, సో ఎటువంటి స్టాల్స్ అక్కడ మనం విజిట్ చేయబోతున్నాము. సో కర్నూలు సిటీ పీపుల్కి ఏ రేట్లలో అవైలబిలిటీలో ఉన్నాయనేది కూడా మనం బాగా పరిశీలన చేద్దాం. సో ప్రతి ఒక్కరికి కర్నూలు సిటీ పీపుల్ అందరికీ చెప్పేలా, తెలియని వారికి కూడా తెలియజేసేలా మనం ఈ ప్రోగ్రామ్ను చేద్దాము. సో ముందు ఎటువంటి స్టాల్స్ని మనం విజిట్ చేయబోతున్నాం అనేది కూడా మనం చూద్దాం. డెఫినెట్గా మీ అందరికీ ఒక మంచి ప్రోగ్రామ్ను మన తెలుగు టీవీ న్యూస్ తరపు నుంచి మరియు వన్ టీవీ న్యూస్ తరపు నుంచి కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. సో అందరికీ ఇది ఒక మంచి ప్రోగ్రాంలా మనం చూపించబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఎస్ఎంబి కేఫ్ అనే స్టాల్ ఇక్కడ ఉంది. సో వారికి సంబంధించి ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు, మెహబూబ్ బాషా. సో ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ కాఫీస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ టీ దొరుకుతుంది అనేది కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. సో ఎటువంటి స్పందన ఉంది, ఇక్కడ ఎంతోమంది జనాలు వస్తూ ఉన్నారు. సో వారి దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన ఉందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఓకే సార్, నమస్తే సార్. సో ఎలా ఉంది ఇక్కడ మీ ఫీలింగ్ ఏంటి ఈ కానా ఖజానాకు సంబంధించి? నాకు బాగానే ఉందండి, పర్వాలేదు. స్టార్ట్ చేసిన కాడ నుంచి పర్వాలేదు, బాగానే ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ టీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అంటే సంబంధించి కాఫీస్ టీస్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి కదా, సో ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మాకు బ్రూ కాఫీ, టీ, లెమన్ టీ దొరుకుతుంది, సొంటి టీ దొరుకుతుంది, బాదం పిస్తా ఇవన్నీ టీ అన్నీ లభిస్తాయి మా కాడ. ఓకే, ఈ కానా ఖజానాకు సంబంధించి అంటే ఇక్కడికి వచ్చి అంటే ఎన్ని రోజులు అయింది ఇది స్టార్ట్ చేసి? ఈ స్టార్ట్ చేసి 5వ తేదీ ఓపెన్ అయిందండి. ఓకే, ఈ మంత్ 5th, ఈ మంత్ 5వ తేదీ ఓపెన్ అయింది. సో ఏ విధంగా ఉంది మరి, గ్రోత్ ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్ బాగానే ఉందండి, బాగానే ఉంది, ఉపాధి బాగానే ఉంది అందరికీ. సో ఇది ఒక టూరిజం ప్లేస్ అండ్ ఒక టూరిజం హబ్గా ఇది ఫేమస్ అవుతుందని మీరు అనుకోవచ్చా? అనుకుంటున్నామండి, టూరిజం ఫేమస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో అంటే ఫర్దర్ ఇన్ ఫ్యూచర్లో సో డెవలప్మెంట్ బాగా ఉంటుందని అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం, సో డెవలప్లో చాలా ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే, అంటే ఈ డెవలప్మెంట్ మొత్తానికి ఈ డెవలప్మెంట్ కారణం మొత్తం అంటే ఈ క్రెడిట్ గోస్ టు మిస్టర్ హఫీజ్ ఖాన్ అండ్ కాటన్సాని రాంభూపాల్ రెడ్డి అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. హఫీజ్ ఖాన్ ఇంప్రూవ్మెంట్ మున్సిపల్ కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేశారు. ఇది మేము అనుకుంటున్నాం, హఫీజ్ ఖాన్ కాటసాని గారు ఇంప్రూవ్మెంట్ చాలా చేశారు దీనికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కానా ఖజానాకు సంబంధించి వ్యూవర్స్ ఇక్కడ మరికొంతమంది మనతో ఉన్నారు. సో ఈ కానా ఖజానాకు సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది, సో ఏ విధంగా ఇక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి, సో ఇంత ఫేమస్ కానా ఖజానాకు సంబంధించి వారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, ఇక్కడ కానా ఖజానాకు సంబంధించి మీ స్పందన ఏ విధంగా ఉంది? 2 weeks బ్యాక్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, తర్వాత హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే గారు 2 weeks బ్యాక్ వచ్చి ఓపెనింగ్ చేసి గ్రాండ్గా ఓపెన్ చేశారు ఈ కానా ఖజానాని. బ్రిడ్జి నిర్మాణం కూడా అర్లీగా ఫాస్ట్గా జరిగింది. ఈ రైల్వే ట్రాక్ డిస్టర్బ్ కాకుండా ఈ కానా ఖజానా పెట్టి సిటీలో వాల్మార్ట్ నియర్లో, బిర్లా కాంపౌండ్ నియర్లో పబ్లిక్కి అట్రాక్షన్గా మంచి అట్మాస్ఫియర్ కలిగేటట్లు, పిల్లలకి ఆడుకునేటట్లు, పేరెంట్స్ అందరూ నియరెస్ట్ టౌన్కి సిటీగా దగ్గరలో ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాం. వాళ్ళని కార్పొరేషన్ మేయర్ గారికి, మిగతా కార్పొరేటర్లకి అందరికీ మా ధన్యవాదములు. ఇక్కడ ఎవ్రీ డే నేను వచ్చి ఇక్కడ మాకు నియర్ ఆఫీస్ దగ్గరే ఉంది. ఎవ్రీ డే 6 to 7 అట్లా వచ్చి టీ కాఫీ తాగి వెళ్తుంటాము. కట్లెట్, పానీపూరి, అదే ఐస్ క్రీము ఇవి తినిపోతుంటాము. బాగా అట్మాస్ఫియర్ బాగుంది, పబ్లిక్కి సిటీలో అందరికీ చాలా బాగుంది. కేఎంసి కానా ఖజానాలో ఇప్పుడు మన దగ్గర ప్రేక్షకులు ఉన్నారు. సో వారు ఈ స్టాల్స్ని వీక్షించడానికి అంటే కానా ఖజాను సందర్శించడానికి వచ్చిన ప్రేక్షకులంతా ఇక్కడ ఉన్నారు. సో వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి కానా ఖజానా మీద అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఓకే, సో మేడం, మీరు కానా ఖజానాను వీక్షించడానికి వచ్చారు కాబట్టి సో మీరు ఎక్కడి నుండి వచ్చారు, సో మీ పేరు అవి? నా పేరు డాక్టర్ సావిరా అండి. ఓకే, ప్రొఫెషనల్ ఇన్ యునాని మెడికల్ కాలేజ్. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాను కానా ఖజానాలో. నేను ఈ ప్లేస్ని దాదాపు 8 years నుంచి గమనిస్తున్నాను. జస్ట్ కట్టించడంలోనే ఉన్నారు 8 years నుంచి. కానీ ఒక సర్ప్రైజ్గా 8 years తర్వాత మన కర్నూలు మున్సిపల్ కమిషనర్ గారిచే ఇంత బాగా అద్భుతంగా ఓపెన్ చేశారంటే మనమందరం చాలా ఆనందపడుతున్నాము. అందరూ ఒకసారి ఈ ప్రదేశాన్ని చూడాల్సిన ప్రదేశమే కర్నూలులో. అందరూ ఒకసారి టూరిజం స్పాట్ లాగా, ఒక టూరిజం హబ్ లాగా ఇది మనం అనుకోవచ్చు అంటారా?
టూరిజం హబ్ లాగా మనం అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ప్లస్ పిల్లలకు ఆడుకోవడానికి ఎంజాయ్మెంట్ బోత్ ఆర్ ఇన్ సేమ్ వన్ ప్లేస్. సో వీ కెన్ ఎంజాయ్, we are enjoying here in Khana Khazana and we hope many will అందరూ ఇక్కడ వచ్చి ఒకసారి చూడాల్సి హ్యాపీగా ఉంటారు. అవునండి. సో మీ ఒపీనియన్? ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ కనోలియన్స్. ఇక్కడ నాకు వచ్చి ఎంతో చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైము. డైలీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఈ ప్లేస్ చూసేవాడిని, కానీ ఫస్ట్ టైం ఓపెన్ అయిన తర్వాత రావడం కూడా చాలా మంచిది. మాకు నార్మల్గా కర్నూలు ఇలాంటి ప్లేసెస్ ఎక్కడ లేవు. ఇది ఓపెన్ చేయడం వల్ల మాకు చాలా ఈవినింగ్ పిల్లలతో రావడం కానీ వాళ్ళతో ఆడడం చాలా సరదాగా ఉంటుంది. నేను మున్సిపల్ కమిషనర్ గారికి, మన కలెక్టర్ గారికి, ఇద్దరు ఎమ్మెల్యేస్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి మరి ఇంకా కొన్ని అంటే మనకు జిమ్ లాంటివి, ఫ్రీ పబ్లిక్ పార్క్స్ అట్లాంటివి లేవు, అవి కూడా మన కర్నూలు ఓపెన్ చేస్తామని. ఎందుకంటే మొత్తం పబ్లిక్ అంటే ఇక్కడే జమ కూడా అందరికీ కొన్ని చోట్ల పెడితే బాగుంటుందని నా అభిప్రాయము. సో ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కర్నూలు. ఓకే, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారికి మరియు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, ఇద్దరు మా ఎమ్మెల్యేలు. వాళ్ళిద్దరు చాలా బాగా కష్టపడి మమ్మల్ని అందరినీ ఇంత బాగా ఇక్కడ రావడానికి వాళ్ళు కారణమైనారు. సో మీరేం చేస్తుంటారు ఇక్కడ? నేను వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జూనియర్ స్టూడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, యువర్ నేమ్ ప్లీజ్? నా పేరు సయ్యద్ ఫరీదుద్దీన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాట్ అబౌట్ యూ బాయ్స్, కిడ్స్? We came from Telangana. You came from Telangana? Okay. Khana Khazana is very beautiful place. Nice. Okay. Chepu, tell me. What about Khana Khazana? What are you seeing? What are you seeing situations? Just now we came. Just now you came. Yes, okay, I came first time to Khana Khazana. Okay. Is very beautiful place. I will enjoying very well. Okay. I will come again and again. Nice. Thank you. What is your name? My name is Shoaib. Huh? Shoaib. Which class you are studying? 8th standard. Where? In Telangana, St. Joseph High School. In Telangana means Kolhapur. which district? Kolhapur. Okay. Thank you so much. Your name please? Radhanath. వెరీ నైస్. ఓకే, వీరి అభిప్రాయాలందరూ ఇక్కడ ఖానా ఖజానాకు సంబంధించి ఇక్కడ ఒక టీ స్టాల్ దగ్గర వీళ్ళు అందరూ దొరికారు మనకు. సో వీరందరి వారి అభిప్రాయాలను కూడా ఈ ఖానా ఖజానా ఇక్కడ రావడం వారి అదృష్టం అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారికి, తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఇంత మంచి టూరిజం హబ్ ప్లేస్ మనకు ఈ కర్నూలు సిటీలో తీసుకొచ్చారు అనేది వారికి ఒక ఆనందంగా చెప్పుకుంటున్నారు. అంటే వీకెండ్స్లో చాలా ఎంజాయ్ చేస్తాం మేము ఇక్కడికి వచ్చి. ఇక్కడ కర్నూలులో మొట్టమొదటిసారిగా ఇది ఒక టూరిజం హబ్గా ఇది ప్రసిద్ధి చెందుతుంది, అంటే ఫేమస్ అవుతుంది అనేది కూడా వాళ్ళ అభిప్రాయం అది. సో ఇక మిగతా నెక్స్ట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ ఖానా ఖజానాకు సంబంధించి ఎటువంటి స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి, సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఓకే, ఖానా ఖజానాకు సంబంధించి మరొక షాప్ విజిట్ చేస్తున్నాము. సో చెన్నై కుల్ఫీ అని ఈ షాప్ నేమ్. సో ఈ షాప్లో సో వాట్ కైండ్ ఆఫ్ కుల్ఫీస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనేటివి మనకి ఇక్కడ దొరుకుతాయి. సో చెన్నై కుల్ఫీకి సంబంధించి కుల్ఫీ, ఫలుడా అండ్ షేక్, జిగర్తాండా అండ్ ఐస్ క్రీమ్ అండ్ రోజ్ మిల్క్ ఇవన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బోర్డులో మనకు చూపిస్తున్నారు. సో ఈ చెన్నై కుల్ఫీకి సంబంధించి సో ఏ విధమైనటువంటి కుల్ఫీస్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపుగా ఖానా ఖజానా వ్యూవర్స్ ఇక్కడ కర్నూలు సిటీకి సంబంధించి ఉన్నారు. వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం ఈ చెన్నై కుల్ఫీకి సంబంధించి ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ టేస్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం తెలుసుకునే. అజయ్ మనతో ఉన్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, సో ఏ రేట్స్లో ఇక్కడ కర్నూలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు చెన్నై కుల్ఫీకి సంబంధించి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అజయ్ ఉన్నాడు, అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్ చెప్పు, ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఈజ్ అవైలబిలిటీ హియర్? సార్ మన దగ్గర కుల్ఫీ స్టిక్స్ ఉన్నాయి, స్లైసెస్ ఉన్నాయి, స్పెషల్ కుల్ఫీస్ ఉన్నాయి, పాట్స్ ఉన్నాయి. అలాగే మన దగ్గర తమిళనాడు స్పెషల్ అయిన జిగర్తాండా ఉంది సార్. స్లైసెస్ ఉన్నాయి, కుల్ఫీ షేక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు కుల్ఫీ షేక్స్ ఉన్నాయి, అలాగే ప్రీమియం ఐస్ క్రీమ్స్, ఇంకా బ్రౌనీ ఉంది, బ్రౌనీ షేక్స్ ఉన్నాయి, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి సార్. మనకి ఫేమస్ వచ్చేసి జిగర్తాండా. అంటే ఈ జిగర్తాండా అంటే ఇది డిఫరెంట్ ఐటమ్ లాగా అనిపిస్తుంది. ఏంటి జిగర్తాండా అంటే? అంటే సార్ జిగర్తాండా యూజ్ చేయడం ఏమవుతుందంటే మన బాడీలో హీట్ తగ్గుతుంది. దాన్ని బాదం పీచ్ అనేది ఒక ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని నైట్ అంతా వాటర్లో నానబెట్టేసి దానిలో రద్దీ యాడ్ చేసి వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ యాడ్ చేసి ఇస్తాం సార్. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ చెన్నై కుల్ఫీలో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్కి సంబంధించి? సార్ ఫ్లేవర్స్ అంటే 20 వెరైటీస్ ఉన్నాయి. స్టిక్స్లో చాక్లెట్ ఉంది, చాక్లెట్ ఆల్మండ్, మాస్టర్ బటర్ స్కాచ్, మాస్టర్ చాక్లెట్, మాస్టర్ మలై, మాస్టర్ అసలు మలై ఉంది, రోస్టెడ్ ఆల్మండ్, రోస్టెడ్ కాజు బాదం, షుగర్ ఫ్రీ కూడా ఉన్నాయి సార్. షుగర్ ఫ్రీస్ కూడా అమ్ముతాం. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. సో అంటే ఇది
దాదాపుగా పెట్టి 15 days అవుతుంది. ఈ కానా ఖజానాకు సంబంధించి గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. సో మీ షాప్ యొక్క చెన్నై కుల్ఫీ షాప్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది ఈ 15 daysలో? సార్ బాగానే ఉంది సార్. గ్రోత్ వీకెండ్స్లో హైలో ఉంది. మామూలుగా అయితే మామూలు వీకెండ్స్లో బాగా జరుగుతుంది. మామూలు టైం మరీ వీక్ కాకుండా మామూలు జరుగుతుంది సార్. సో అంటే ఎటువంటి రేట్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి కర్నూలు ప్రజలకు సంబంధించి ఈ కానా ఖజానా వ్యూవర్స్కు సంబంధించి రేట్స్ ఏ విధంగా మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు? ఇది మన చెన్నై కుల్ఫీ సార్. ఇవన్నీ మనం ఆవు పాలతో రెడీ చేపిస్తాం. ఓన్లీ ఆవు పాలు ఒకటి యూజ్ చేస్తాం. దానిలో 50 నుంచి స్టార్ట్ అవుతుంది. స్కూప్స్ వచ్చేసి కప్స్లో 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానిలో వెరైటీస్ బటర్ స్కాచ్ కానీ స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనిలా అవన్నీ 30 వస్తాయి. స్పానిష్ డిలైట్, మ్యాంగో ఆ ఫ్లేవర్స్ 40లో వస్తాయి. మనకి కుల్ఫీ స్టిక్స్ స్టార్టింగ్ వచ్చేసి 50 నుంచి వస్తుంది సార్. 50, 70, 80 అన్ని ఫ్లేవర్స్లో యాడ్ చేస్తే ఆల్మండ్స్ ఉంటుంది, కాజు, బాదాం అట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి సార్. సో కర్నూలు సిటీ పీపుల్కి ఈ చెన్నై కుల్ఫీ ఐస్ క్రీమ్స్ మీరు పరిచయం చేశారు. సో వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? బాగుంది సార్. అందరూ ఏమంటున్నారు వాళ్ళు? ఫేమస్ జిగర్తాండా అందరూ ట్రై చేస్తున్నారు సార్. జిగర్తాండా కోసమే చాలా మంది వస్తున్నారు. జిగర్తాండా అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా మీ చెన్నై కుల్ఫీలో ఎక్కువ పోయే ఐటమ్ జిగర్తాండా. జిగర్తాండా పోతుంది. షేక్స్ ఏ రేట్ అవైలబిలిటీ ఇది? సార్ అది 100 సార్. 100. సో ఇదొకటి బాగా ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ కర్నూలు సిటీ పీపుల్ బాగా లైక్ చేస్తున్నారు చెన్నై కుల్ఫీ షాప్ గురించి, రైట్? థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అండి చెన్నై కుల్ఫీకి సంబంధించి షాప్లో ఎటువంటి ఐటమ్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి, ఏ రేట్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి, ఇక్కడ కర్నూలు సిటీ పీపుల్కి అందుబాటులో ఉన్నాయా లేదా అనేది అజయ్ అనే అబ్బాయి మనకు అన్ని డీటెయిల్స్ పక్కాగా ఇచ్చాడు చెన్నై కుల్ఫీ షాప్ గురించి, రైట్? ఇక మిగతా స్టాల్స్ గురించి కూడా మనం చూద్దాం. ఎటువంటి వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి, సో ఏ రేట్లో ఉన్నాయి, తర్వాత కర్నూలు సిటీ పీపుల్కి అందుబాటులో ఉన్నాయా లేదా. అంటే దాదాపుగా 15 days బ్యాక్ ఇది చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కానా ఖజానాకు సంబంధించి. కాబట్టి ఇంకా మిగతా స్టాల్స్లో కూడా ఏ విధంగా ఉంది, ఏంటి వారి అభిప్రాయాలు ఏంటి, తర్వాత కర్నూలు సిటీ పీపుల్ యొక్క స్పందన ఏ విధంగా ఉంది, సో కేఎంసీ వాళ్లకు మనమందరం కంగ్రాచులేట్ చేయాలి అనేది కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. సో నెక్స్ట్ స్టాల్స్ గురించి మనం ఖజానాకు సంబంధించి వారి స్పందన ఏ విధంగా ఉంది, దాదాపుగా 15 days అయింది ఈ కానా ఖజానాకు సంబంధించి, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఇది ప్రారంభోత్సవం గ్రాండ్గా జరిగింది, దాని వివరాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు సార్ మీ పేరు ఏంటో నేను మర్చిపోయాను, సారీ. జీవన్ గారు మనతో ఉన్నారు. మీరు కూడా ఏమనుకోద్దండి, నాకు మతిమరుపు కాస్త ఉంది, ఆ మతిమరుపు కాస్త ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయింది. సో కాబట్టి జీవన్ గారు మనతో ఉన్నారు. సో ఈ కానా ఖజానా గురించి వారి మాటలోనే మనం తెలుసుకుందాం డీటెయిల్స్. చెప్పండి జీవన్ గారు, ఇక్కడ ఏ విధంగా ఉంది? ఇక్కడ ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి ఈ స్టాల్స్ 5 రోజులు దాదాపు అయింది. అయితే బాగా ఇక్కడ అందరూ బాగా హ్యాపీగా సాయంత్రం పూట ఒక మంచి పిక్నిక్ హబ్ లాగా మంచి వాతావరణంలో బాగుంది ఇక్కడ కొద్ది సమయం గడపడానికి. అంతేకాక ఇక్కడ స్టాల్స్లో మంచి టిఫిన్ కూడా దొరుకుతుంది, మేము ఇప్పుడే తిన్నాము కనుక ఇక్కడ మంచిగా రుచిగా అనిపించింది. ఇక్కడ మేము పూరి తిన్నాము సార్, బాగుంది, చాలా బాగుంది. టీ తాగినాము, టీ బిస్కెట్ కూడా తిన్నాము, బాగుంది, చాలా బాగుంది. రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్లో అంటే దాదాపుగా ముందు రాబోయే రోజుల్లో కూడా అంటే ఇది ఒక టూరిజం హబ్ లాగా విరాజిల్లుతుంది అనేది చెప్పొచ్చు అంటారా? చెప్పొచ్చు సార్, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంది, సెంటర్ ప్లేస్లో ఉంది. ఓకే, అందుకు ఖచ్చితంగా సాయంత్రం అయితే ఎక్కడో పోయి ఎక్కడెక్కడో తిరిగే బదులు ఇక్కడ సాయంత్రం పూట వచ్చి కొద్ది సమయం. ఒక విధంగా చెప్పాలనుకుంటే విశాఖ నగరానికి తీసుకుంటే ఒక బీచ్ వచ్చేసి ఒక టూరిజం హబ్. సో అక్కడ సాయంకాలానికి వెళ్ళి అక్కడ కూర్చొని అంతా సేదతీరి వస్తారు. సో అదేవిధంగా తీసుకుంటే దాదాపుగా ఈ కర్నూలు సిటీకి సంబంధించి ఆ ప్లేస్తో ఈ ప్లేస్ పోల్చొచ్చు అంటారా మనము? సార్ ఎందుకంటే అది షీషోర్ కదా, అది అట్లా కాకుండా ఇక్కడ ఉన్న దాంట్లో చాలా ది బెస్ట్గా ఉంది. ఒక విధంగా చెప్పదలుచుకుంటే సీసోర్కి సంబంధించి మనం ఏ విధంగా అయితే ఫీల్డ్లో ఉంటామో ఈ సరౌండింగ్స్ చూస్తుంటే, సో ఈ కానా ఖజానాకు సంబంధించి సరౌండింగ్స్ చూస్తుంటే నాకు అదే మధ్యలో మెదులుతుంది. మరి మీకేమనిపిస్తుంది అది? సార్ నేను దాంతో పోటీగా చెప్పడం లేదు, కానీ ది బెటర్. కర్నూలులో ఉండే వాతావరణానికి ఇది చాలా బెటర్ అంటారు, చాలా బెటర్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జీవన్ గారు. సో మంచి డీటెయిల్స్ ఇచ్చారు ఈ కానా ఖజానాకు సంబంధించి. సో కానా ఖజానాకు సంబంధించి ఇక్కడ కర్నూలు సిటీకి ఒక వరం లాంటిది ఈ కానా ఖజానా. సో ఇక్కడ స్టాల్స్ అన్ని పెట్టడం వల్ల ఇక్కడ ఇంత మంచి గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కానా ఖజానాకు సంబంధించి. మేమంతా ఫ్యామిలీస్తో ఇక్కడికి వీక్లీ
2 days ఆర్ ట్వైస్ ఇక్కడికి వచ్చి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఒక పిక్నిక్ హబ్ లాగా ఇది మాకు కానా ఖజానా ఉంది అని చెప్తున్నారు జీవన్ గారు. సో ఇంకా దాదాపుగా ఇక్కడ ఉన్న వ్యూవర్స్ చాలామంది ఇదే మైండ్ సెట్లో ఉంది, ఇక్కడ పిక్నిక్ హబ్ లాగానే ఉంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా వాళ్ళ మూమెంట్స్ను పంచుకుంటున్నారు అనేది చెప్పగానే చెప్పొచ్చు. ఈ కానా ఖజానాకు సంబంధించినటువంటి ప్లేస్ మరి అటువంటిది. సో ఇంకా దాదాపుగా వ్యూయర్స్ చాలామంది ఉన్నారు, వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1TV ప్రేక్షకులకు తర్వాత మన తెలుగు టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ప్రోగ్రాం ఈ కానా ఖజానాను మనం అందిస్తున్నామనేది చెప్పగానే చెప్పొచ్చు. సో నెక్స్ట్ షాప్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని విజిట్ చేసే ప్రోగ్రామ్ మనం చేద్దాం. డెఫినెట్గా అక్కడ వాట్ కైండ్ ఆఫ్ అవైలబిలిటీ ఉంది అంటే ఫుడ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఐస్ క్రీమ్స్కి సంబంధించి, సో టీ అండ్ కాఫీకి సంబంధించి ఎటువంటి రేట్స్తో ఇక్కడ మన కర్నూలు సిటీ పీపుల్కి అందుబాటులో తీసుకువచ్చారు ఈ కానా ఖజానాకు సంబంధించి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సో కానా ఖజానాకు సంబంధించి మరొక షాప్ మనం విజిట్ చేస్తున్నాం. సో ఆ షాప్ ఏంటి? సో ఇక్కడ 7 ద ఈటరీ హెవెన్ అనేది ఒక షాప్ ఇక్కడ మనకు కనపడుతుంది. సో దీనికి సంబంధించి వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది, సో దాదాపుగా కర్నూలు సిటీ పీపుల్కు సంబంధించి ఎటువంటి ఫుడ్ ఇక్కడ మనకు అవైలబిలిటీలో దొరుకుతుంది అనేది ఈ 7N షాప్ అతను నవీన్ మన దగ్గర ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం ఈ డీటెయిల్స్ గురించి. అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ మనకు అవైలబిలిటీలో ఉంది, సో రేట్స్ ఏ విధంగా అవైలబిలిటీలో ఉన్నాయి, మనకు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా, అంటే కర్నూలు సిటీ పీపుల్కి సంతృప్తికరంగా ఇక్కడ రేట్స్లో దొరుకుతుందా లేదా అనేది కూడా వారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. రైట్, సో నవీన్ మనతో ఉన్నారు, నవీన్తో మాట్లాడదాం. నవీన్ చెప్పండి, సో మీ షాప్ చూస్తేనే వెరీ అట్రాక్టివ్గా కనపడుతుంది, 7N ద ఈటరీ హెవెన్. సో ఏంటి దీనికి సంబంధించి ఎన్ ఈజ్ పర్టికులర్గా ఒక మెన్షన్ చేశారు, ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 7 అంటే మనకి లాటరీలో వచ్చిన లక్కీయెస్ట్ నంబర్, మనకి 7 మనకి లాటరీలో వచ్చిన నంబరు. ఎన్ అనగా నా పేరు నవీన్ అని. ఓకే, సో ఈ 7N అన్నట్లో మనం అట్లా డిజైన్ నేనేది స్పెషల్గా డిజైన్ చేసుకున్నది. ఈటరీ హెవెన్ అనగా మన పర్లోక రెస్టారెంట్. బ్రిస్టో అంటే మీటింగ్ ప్లేస్ అట్ ద బ్రిడ్జ్ దగ్గర ఒక ఇట్లా అందరూ కూడుకునే ప్లేస్ అది. ఓకే, సో ఓన్గా మనము డిజైన్ చేసుకునేది, ఓన్గా ప్లాన్ చేసి మొత్తం క్యాబిన్ అంతా ఓన్ ప్లాన్, ఓన్ డిజైనింగ్ అంతా. సో ఇక్కడ కానా ఖజానా వచ్చింది కదా, ఈ కానా ఖజానా వచ్చిన తర్వాత సో ఈ ప్లేస్లో పెడితే మనం డెవలప్ అవుతామని మీకు అనిపించిందా లేకపోతే ఎవరైనా చెప్పారా? అనిపించిందండి డెఫినెట్గా. ముందు నుంచి మనము కానా ఖజానా టెండర్ ఉన్నప్పటి నుంచి మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన నోటిఫికేషన్ బట్టి అప్లై చేసుకున్నాము. 140 మంది అప్లై చేసినాం అనమాట. 140 మందిలో టిఫిన్స్కి మనం పర్టికులర్గా నేను ఆశపడి టిఫిన్స్కి అనమాట. టిఫిన్స్కి అప్లై చేసిన నేను ఒకటే అప్లై చేసిన, మిగతా వాళ్ళందరూ 20-30 అప్లికేషన్స్ చేసినారు కానీ నేను ఒకటే డీడీ చేసిన. లక్కీయెస్ట్గా ఫస్ట్ పేరు నా పేరు వచ్చింది. సో నవీన్ అనే పేరు మీకు చాలా లక్కీగా కలిసి వచ్చిందంటారా ఈ షాప్తో? అంటే ఈ షాప్ యొక్క డీటెయిల్స్ కూడా తీసుకుంటే దీనికి సంబంధించి ఈ సందర్భానుసారం తీసుకుంటే నవీన్ అనే పేరు మీకు బాగా కలిసి వచ్చిందని అనుకుంటారు. అవునండి, 7 వచ్చినాక 7 పేరు మీద నా బైక్ కొత్త బైక్ తీసుకుని, కొత్త బైక్ ఫ్యాన్సీ నెంబర్ ఆల్ 7s తీసుకున్నాను. ఇస్ 7 ఈజ్ ఏ లకేషన్ నెంబర్. సో ఈ 15 డేస్లో ఈ కర్నూలు సిటీ పీపుల్కు సంబంధించి ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా, సో వారి స్పందన ఏ విధంగా ఉంది? అందరూ తిన్నవారందరూ మనము క్వాలిటీ ఇస్తున్నామండి. మనకు తిన్నవారందరూ రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయినారు. రెగ్యులర్గా వచ్చి కొంచెం స్పెషల్ ఏమంటే పూరి కుర్మా అనమాట, మామూలు పల్లి కాదు, స్పెషల్ ఒక డైలీ ఒక వెజిటేబుల్తో వెరైటీగా మన ఒక కర్రీ, డైలీ ఒక వెజిటేబుల్ కర్రీ వేస్తున్నాం అనమాట. టేస్టీ క్వాలిటీలో మాత్రము అందరూ ప్రైజెస్ అంటే నార్మల్ ప్రైజెస్ 35 రూపీస్, ఎవ్రీ ఐటమ్ ఈజ్ 35 రూపీస్ అనమాట. అందరు తిన్న వాళ్ళందరూ మంచి సాటిస్ఫై అయ్యి అసలుకి వెళ్ళిపోతారు. అది చాలా ఓవరాల్గా ఇక్కడ ఫుడీస్ ఎక్కువగా వస్తుంటారు, ఫుడీస్ ఎక్కువగా వస్తుంటారు, తిన్న వాళ్ళే మళ్ళీ తినాలని ఉందా ఇక్కడ? ఉందండి, ఎగ్జాక్ట్లీ మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. ఐటమ్ తిన్న వాళ్ళు మళ్ళీ ఐటమ్ కోసమే రిపీటెడ్గా వస్తున్నారు మళ్ళీ. సో ఇన్ ఫ్యూచర్లో ఇది టూరిజం హబ్ ప్లేస్గా చూడొచ్చు అనుకుంటారా మన కర్నూలు సిటీ పీపుల్? ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి గవర్నమెంట్, మన కమిషనర్ గారు భార్గవ్ తేజ్ గారు వాళ్ళందరూ చాలా కృషి చేస్తున్నారు. ఫస్ట్ 3 days ఫుడ్ ఫెస్టివల్స్ అని పెట్టి చాలా ఒక 3 days మాత్రం ఫుల్ హంగామా జోస్తో చేస్తారు కదా ఈ కానా ఖజానాకు సంబంధించి. అవునండి, 3 days చాలా క్రౌడ్, అసలుకి ఆ క్రౌడ్ తగ్గిపోతుంది అనుకున్నాము, ఆ క్రౌడ్ అట్లనే కంటిన్యూ అవుతుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ కానా ఖజానాకు సంబంధించి ఈ విధంగా ఇంత గ్రాండ్గా ఉంటుంది, సో ఇక్కడ బిజినెస్ కూడా ఇంత బాగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్? లేదండి, అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా టైం 6-7 months పడుతుంది అనుకున్నాం కానీ వితిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్రౌడ్ కంటిన్యూ అవుతుంది. చాలా హ్యాపీ. సో ఈ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఈ ఫీల్డ్కి దిగడం మనం ఫస్ట్ టైము బాగుంది, మంచి ఆపర్చునిటీ వచ్చింది మన గవర్నమెంట్ నుంచి.
ఐఎమ్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్ మీ షాప్ యొక్క డీటెయిల్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సేవెన్ షాప్కు సంబంధించి డీటెయిల్స్ అండి. ఇక్కడ ఎటువంటి టిఫిన్స్, సో ఎటువంటి రేట్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. కర్నూలు సిటీ పీపుల్కు సంబంధించి పక్కాగా ఇక్కడ మంచి టిఫిన్స్ ఇక్కడ దొరుకుతాయి అనేది కూడా ఒక ఈ సేవెన్ షాప్ గురించి చెప్పగానే చెప్తోంది ఇక్కడ. సో చూడంగానే వెరీ అట్రాక్టివ్. దాని తర్వాత ఇక్కడ టిఫిన్స్ కూడా అంటే ఒక 3-4 ఐటమ్స్ ఇక్కడ చాలా బాగుంటాయని చెప్పేసి ఇందాక ఓనర్ నవీన్తో మనం మాట్లాడాము. సో వారు కూడా ఆ డీటెయిల్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ప్రతిదీ పిన్ టు పిన్ డీటెయిల్స్ మనకు బాగా ఇచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ నవీన్. సో నెక్స్ట్ షాప్ ఏ విధంగా ఉంది, సో అక్కడ ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ ఏవేవి దొరుకుతాయనేది కూడా మనం ఇంకా మన కర్నూలు సిటీ పీపుల్కి, తర్వాత 1TV న్యూస్ ప్రేక్షకులకి మరియు మన తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ సో ఈ ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ షాప్ ఏంటి అనేది మనం చూద్దాం. హంగ్రీ హెడ్స్ అండ్ ఫుడ్ ఫర్ హ్యాంగ్రీ సోల్ అనేది ఒక విధంగా ఇక్కడ మనకు కనపడుతుంది. సో ఏంటి ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ షాప్ గురించి ఎటువంటి ఫుడ్ దొరుకుతుంది అంటే దాదాపుగా ఇది ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ ఏమంటారు దాన్ని ఫాస్ట్ ఫుడ్ అంటారు. సో ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఎటువంటి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఏ విధమైనటువంటి ఐటమ్స్ ఉన్నాయని పరిచయం చేస్తాను, రండి. సో ఈ ఖానా ఖజానాకు సంబంధించి ఇంకా మీకు చాలా చెప్పాలి. సో మీరు చాలా జాగ్రత్తగా రండి. సో ఇక్కడ వ్యూయర్స్ ఉన్నారు మనతో పాటు. మేడం మీరు చెప్పండి, సో వాట్ కైండ్ ఆఫ్ చాట్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది అండ్ ఇది దీనికి సంబంధించి అంటే ఇది ఏం ఫుడ్ అనేది చెప్పండి. ఇది గోబీ, మేము గోబీ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, బాగుంది తినేకి. సో దాదాపుగా ఇక్కడ 15 days నుంచి ఈ ఖానా ఖజానాకు సంబంధించి చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. సో ఈ 15 daysలో సో ఎటువంటి గ్రోత్ ఇక్కడ జరిగింది, సో ఏ విధంగా ఇక్కడ కర్నూలు సిటీ పీపుల్ స్పందన ఉంది అనేది మీరు చెప్పండి, మీ మాటలోనే చెప్పండి. ఇది ఇప్పుడు ఇక్కడ చూసే జనాలను బట్టి అర్థమవుతుంది చాలా మంది ఉన్నారని. సో డైలీ వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో ఇక్కడ చాలా పాపులర్ అయిపోయింది కర్నూలులో. సో మీ పేరు ఏం పేరు అసలు? యాక్చువల్గా మీ పేరే మర్చిపోయాను, చెప్పండి. వినీత. సో మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఫ్రమ్ విచ్ కంపెనీ? అసెన్షియర్. వెరీ నైస్. ఎక్కడ అంటే దాదాపుగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే అక్కడ ఆఫీస్కి వెళ్ళి చేస్తారు? ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నారు. సో వెరీ నైస్. సో ఏ విధంగా అనిపిస్తుంది ఇది అంటే ఈ ఖానా ఖజానాకు సంబంధించి మీ స్పందన ఏ విధంగా ఉంది, ఫీల్ ఎలా ఉంది? యాక్చువల్లీ గ్రేట్, ఇలా ఈ థాట్ రావడం గ్రేట్. ఇది ఎంటీ స్పేస్ కదా, వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూటిలైజ్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తారా, మీ అభిప్రాయం మీరు చెప్పండి. సో ఖానా ఖజానాకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ విధంగా, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ విధంగా మీరు డెసిషన్ తీసుకుంటారు? ఇట్స్ గుడ్. ఇంకా ఫస్ట్ టైం వస్తున్నాము, ఇంకా చూడాలి ఇంకా ఎలా ఉంది. సో మీ పేరు? జీవన్. వెరీ నైస్. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. అసెన్షియర్ ఆల్సో? ఆరకల్. ఓకే, ఓరకల్. సో సాఫ్ట్వేర్స్ చూశారు కదండి. ఇక్కడ ఖానా ఖజానాకు సంబంధించి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటే దాదాపుగా ఇదొక టూరిజం ప్లేస్ లాగా, ఒక టూరిజం హబ్ లాగా ఇన్ ఫ్యూచర్లో రాబోయే కాలంలో దాదాపుగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ అవుతుంది అనేది పక్కాగా 100% చెప్పొచ్చు అనేది మనం చెప్పొచ్చు ఇక్కడ. సో ఇంకా మిగతా ఇక్కడ ఎటువంటి ఫుడ్ దొరుకుతుంది అనేది కూడా మనం చూద్దాం. ప్లీజ్ కమ్. ఓకే, సో మీరు వస్తూనే ఉండండి. సో నేను అన్ని డీటెయిల్స్ అన్ని ఇస్తుంటాను ఈ షాప్ యొక్కది. అంటే దాదాపుగా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్కు సంబంధించి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇక్కడంతా వ్యూవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్కు సంబంధించి ఎటువంటి ఐటమ్స్ ఇక్కడ తింటున్నారు, సో అవి తింటూ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాము. డెఫినెట్గా 1TV ప్రేక్షకులకి మరియు మన తెలుగు టీవీ ప్రేక్షకులకు తరపు నుంచి కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఈ ఖానా ఖజానా నుంచి మేము ఇస్తున్నాం అనేది కూడా 100% ప్యూరిటీగా మేము చెప్పగలుగుతున్నాం. సో అంత బాగా ఉంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి అంటే ఖానా ఖజానాకు సంబంధించి కర్నూలు సిటీ పీపుల్ అందరూ ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ 4 o'clock to up to 10:30 నైట్ వరకు ఇక్కడ మనకు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి. సో ఫుడీస్ అంతా అంటే ఫుడీస్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి, ప్రతి ఒక్కరూ భోజన ప్రియులు ఉంటారు, ఆహార ప్రియులు ఉంటారు. కాబట్టి వారందరికీ ఇక్కడ ఖానా ఖజానా ఒక మంచి ఖజానా. సో ఇంకా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ వేరే స్టాల్స్లో దొరుకుతాయి అన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిస్టర్ విజయ్ ప్లీజ్ కమ్. సో ఇక్కడ ఫిష్ ఆంధ్ర. ఏమండి విజయ్ గారు, ఇక్కడ ఖానా ఖజానాకు సంబంధించి ఫిష్ ఆంధ్ర ఐటమ్ సో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఫిష్ ఆంధ్ర అంటే దాదాపుగా సూపర్ అని ఒక ట్యాగ్ పెట్టారు.
అంటే వాట్ ఈజ్ అవైలబిలిటీస్ ఇక్కడ ఫ్రైస్ అండ్ బర్గర్స్, స్నాక్స్, షేక్స్ అనేటివి ఇక్కడ మనకు అవైలబిలిటీలో ఉన్నాయనేది మనకు చెప్పకనే చెప్తున్నాము. సో డెఫినెట్గా ఇక్కడ మంచి ఫుడ్, సీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది అనేది మనకు చెప్పకనే చెప్తుంది ఈ షాపు. మరి ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి, కర్నూలు సిటీ పీపుల్కి ఎటువంటి ఐటమ్స్ మనం ప్రజెంట్ చేయబోతున్నాం ఇక్కడ ఈ షాప్ నుంచి అనేది, సో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది, సీ టైప్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది అనేది కూడా మనకు పక్కాగా దొరుకుతుంది ఇక్కడ. సో డెఫినెట్గా మనం వారితో కలిసి మాట్లాడదాం, ఎటువంటి ఇక్కడ సీ ఫుడ్ దొరుకుతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపు ఇక్కడ మేడం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వ్యూవర్స్. మేడం, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని మీరు ఏమనుకోదండి. సో ఈ ఫిష్ ఆంధ్రాకు సంబంధించి ఎటువంటి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా మీరు చెప్పాలి. చెప్పండి, ఏం పర్లేదు. ఇక్కడ అన్ని ప్రాన్స్. అన్ని అంటే ఏంటి? వాట్ కైండ్ ఆఫ్? చికెన్ ప్రాన్స్. ప్రాన్స్ చాలా బాగుంది. ఇంకా ఫిష్ సంబంధించి ఏమన్నా ఐటమ్ ట్రై చేయలేదు. ఓన్లీ చికెన్ అండ్ ప్రాన్స్, ఈ రెండు. అంటే ఈ రెండిట్లో తీసుకుంటే దేనికి మీరు ఎక్కువగా మార్క్స్ చేస్తారు? ప్రాన్స్. సో ఇక్కడ ఫిష్ ఆంధ్రాకు సంబంధించి ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు. సో వారి గురించి మనం చెప్పాలి అంటే దాదాపుగా ఫిష్, ఫ్రాన్స్ అండ్ చికెన్కి సంబంధించి ఇక్కడ ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయని చెప్తున్నారు. మరి దేనికి మీరు ఎక్కువగా మార్క్స్ ఇస్తారు అని చెప్పేస్తే ఫ్రాన్స్కే ఎక్కువ మార్క్స్ ఇస్తా అంటున్నారు. అంటే సో దీన్ని బట్టి చూస్తే ఫిష్ ఆంధ్ర షాప్కు సంబంధించి ఫ్రాన్స్ కూడా ఒక మంచి ఐటమ్గా చెప్పొచ్చు, వెరీ ఫేమస్ అయింది ఇక్కడ అని కూడా మనం చెప్పకనే చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఇక్కడ ఈ ఫిష్ ఆంధ్ర షాప్కు సంబంధించి ఓనర్ అయితే ఎవరున్నారో వారి గురించి కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం, ఎటువంటి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అనేది. ఇందాక మనం ఫిష్ ఆంధ్ర గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని మనం చూసాం. సో డెఫినెట్గా వాట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అనేది కూడా మనం చూసాము. అంటే సీ ఫుడ్ ఎక్కువగా, అంటే ఫిష్కి సంబంధించి సీ ఫుడ్ అనొచ్చు. దాదాపుగా చికెన్ అండ్ బర్గర్స్కి సంబంధించి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. తర్వాత ఫ్రాన్స్కి సంబంధించి ఇక్కడ దొరుకుతుంది. మరి ఈ ఫిష్ ఆంధ్రకు సంబంధించి షాపు ఓనర్ ఇక్కడ మనతో ఉన్నారు. సో ఎటువంటి ఐటమ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, సో ఏ రేట్లలో మనకు కర్నూలు సిటీ పీపుల్కు అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ షాపు వాళ్ళనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ ఎటువంటి ఫుడ్ మనకు దొరుకుతుంది? సార్ మన దగ్గర వచ్చేసి క్వాలిటీగా మనం ఇస్తున్నాము. అపోలో ఫిష్ మన దగ్గర, నెక్స్ట్ వచ్చేసి బాసా ఫిష్ ఉంటుంది స్పెషల్లీ బాసా ఫిష్ ఉంటుంది. సింగిల్ బోన్తో వచ్చేసి మనం బొచ్చా ఫిష్ ఇస్తున్నాము. చాలా రీజనబుల్గా ఇస్తున్నాము, ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా మనము రొయ్యలు ఫ్రాన్స్ వచ్చేసి టైగర్ ఫ్రాన్స్ మనకు స్పెషల్గా, అందులో చిల్లీ దొరుకుతుంది మనకు. ఇంకా మనకి ఏమైనా కావాలన్నా కూడా స్పైసీగా ఎవరికి ఎలా కావాలంటే అలాగా ఇచ్చేస్తున్నాం. ఓకే. సో ఇంకా ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది కర్నూలు సిటీ పీపుల్కి? సిటీ పీపుల్స్కి కావాల్సిందంటే మనకి ఎలా కావాలంటే వాళ్ళకి అందుబాటులో ఎలా కావాలన్నా వాళ్ళకి స్పెషల్గా బిర్యానీ కూడా మేము వాళ్ళ కోసము మేము అరేంజ్ చేసాము. సో ఈ 15 days గ్రోత్ ఏ విధంగా ఉంది మీకు? చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ పీపుల్స్ కూడా బాగా ఫుల్ క్రౌడింగ్ బాగా వస్తున్నారు, చాలా బాగా వస్తున్నారు. అంటే దాదాపుగా ఈ 15 days ఓవరాల్గా తీసుకుంటే ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరిగిన నుంచి కూడా మీకు బిజినెస్ పరంగా ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫిష్ ఆంధ్ర మాకు గవర్నమెంట్ తరఫున వచ్చింది కాబట్టి మేడం వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కేఎంసీ వాళ్ళు కూడా చాలా సపోర్టింగ్. సో ఇప్పుడు కేఎంసీకి సంబంధించి ఇది వారి నిర్వహణలోనే జరుగుతుంది అనేది చెప్పకనే చెప్తున్నారు కాబట్టి, సో వారి దగ్గర నుంచి సపోర్టివ్ ఏ విధంగా ఉంది మీకు? చాలా బాగుంది. కేఎంసీ వాళ్ళు చాలా సపోర్టింగ్ బాగా ఇస్తున్నారు మాకు. ఎవ్రీ వీకెండ్ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు, చాలా బాగా రిసీవింగ్ కూడా బాగుంది. ఓకే. ఇన్ ఫ్యూచర్లో తీసుకుంటే ఈ కానా ఖజానాకు సంబంధించి ఇదే డెవలప్మెంట్ ఇదే విధంగా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎస్ సార్, చాలా బాగా కొనసాగుతుంది. ఇప్పుడు ఇంతవరకు వచ్చేసి ఎవరు ఎలాంటి కస్టమర్స్ చాలా మంది వచ్చారు, ఒకరు ఎలాంటి కస్టమర్స్ వచ్చేసి కంప్లీట్ లేదు. సో మీ పేరు? సార్ నా పేరు సురేష్ బాబు ఫ్రమ్ ఫిష్ ఆంధ్ర ఓనర్. సో థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. సో దే హ్యావ్ టైమ్ ఆల్సో. వేర్? సురేష్ అచ్చా. ఏంటండి టైమింగ్స్ చెప్పించారు, చాలా మందితో చెప్పించాను. సో మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? మీ పేరు ఏం పేరు? మై నేమ్ ఇస్ దిలీప్ కుమార్. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ కానా ఖజానాకు సంబంధించి? సూపర్ అండ్ వండర్ఫుల్ అండ్ సో మెనీ tremendous. Not tremendous. It's just super. In the Kurnool is there Kondaret Burju, and then next is Kana Khajana. నెక్స్ట్ అదే ప్లేస్ వస్తుందంటారా? కొండారెడ్డి బుర్జు ఎంత పేరు అయితే సంపాదించుకుందంటారో కానా ఖజానా కూడా అంత పేరు సంపాదించుకుంటుంది కంపల్సరీగా. ఇంత క్రౌడ్ ఇంత మంది ఈదరంగా వస్తున్నారంటే మన ఫుడ్ కోసం ఈదరంగా ఎవ్రీడే ఇదే కలెక్షన్ ఉంటుందా? డైలీ బాగా వస్తున్నారు. సూపర్ ఎంజాయ్. ఫంక్షన్స్ కూడా బాగా పెడుతున్నారు మాకి. ఓకే.
సో ఇక్కడ ఈ కానా ఖజానా గురించి మాట్లాడడానికి మనతో ఒక వ్యూయర్ ఉన్నారు. సో వారి స్పందన ఏ విధంగా ఉంది కానా ఖజానా గురించి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు జక్కం భాగ్యరాజ్ అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను డిస్ట్రిక్ట్ లైవ్లీహుడ్ మేనేజర్ అండి. ఓకే, వెరీ నైస్. అన్ఎంప్లాయిడ్ యూత్స్కి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఇస్తుంటాం ఫ్రీగా. వెరీ నైస్. సో మీరు ఇక్కడ ఈ కానా ఖజానా గురించి మాట్లాడదలుచుకుంటే మీ స్పందన ఏ విధంగా ఉంది? నిజంగా ఇది ఒక ఫుడ్ లవర్స్కి ఇది ఒక మంచి ఫెస్టివల్ లాంటిదే ఇది. వెరీ నైస్. యాక్చువల్గా ఫెస్టివల్ అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఫుడ్ లవర్స్కి కానా ఖజానా ద్వారా ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి వెరైటీస్ టేస్టీగా క్వాలిటీతో అందిస్తున్నారు. ఢిల్లీ చాట్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మన చెన్నై కుల్ఫీ వాళ్ళు కావచ్చు, అండ్ ఎవ్రీ వన్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టేస్ట్ ఇన్ దేర్ ట్రెడిషన్. ఎస్. సో ఓవరాల్గా తీసుకుంటే దాదాపుగా ఇన్ని స్టాల్స్ ఉన్నాయి. సో అంటే రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మంచిగా మనకు అవైలబిలిటీలోనే ఉన్నాయా, లేకపోతే హెవీగా ఏమని అనిపిస్తుందా మీకు? లేదండి, రేట్స్ చాలా మటుకు రీజనబుల్గానే ఉన్నాయి, అఫోర్డబుల్గానే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ క్యాన్ అఫోర్డ్ ద రేట్స్ అండి. ఎందుకంటే కంపేర్ టు సిటీ స్క్వేర్ మాల్ కావచ్చు, అదర్ షాపింగ్ మాల్స్లో పోలిస్తే అక్కడ చార్జెస్ విల్ బి వెరీ హై అండ్ ద క్వాలిటీ ఆల్సో విల్ బి నాట్ సో మచ్ గుడ్. అండ్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉంది, అండ్ ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా ఉంది, అండ్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. సో ఓవరాల్గా తీసుకుంటే దాదాపుగా అంటే ఇన్ ఫ్యూచర్లో తీసుకుంటే ఈ కానా ఖజానా నెక్స్ట్ ఒక టూరిజం హబ్ లాగా విరాజిల్లుతుంది అని చెప్పొచ్చా? యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే మోస్ట్లీ ఫుడ్ లవర్స్ అందరూ కర్నూలు యొక్క జనాంగం అంతా ఒక మంచి ఒక లొకేషన్ కోసము వెతుకుతున్న సమయంలో అన్నీ ఒకటే చోట దొరకడం అనేది చాలా మంచి పరిణామం. అండ్ ముఖ్యంగా మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ముఖ్యంగా శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి ఒక థాట్తో ముందరకు వచ్చి కర్నూలు జనాలకు ఒక మంచి టేస్టీ ఫుడ్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం. సో ఒక విధంగా తీసుకోదలుచుకుంటే దాదాపుగా ఈ కర్నూలు సిటీకి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే కానా ఖజానా అని చెప్పొచ్చా? యా, డెఫినెట్లీ అండి. ఇన్ ద కమింగ్ డేస్ డెఫినెట్లీ ఖజానా విల్ బీ ఏ సెంటర్ ఆఫ్ ది లొకేషన్. వై? బికాజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సీక్యామ్ సెంటర్ అనేది ఒక సెంటర్ హబ్ అనమాట కర్నూలుకి. ఇంతకుముందు కర్నూలు అంటే రాజీవార్ సెంటర్ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు నౌ బిర్లా గేట్ ఆర్ బిర్లా కాంపౌండ్, సీక్యాంప్ ఏరియా, ఈ జోన్ అంతా ఒక హబ్గా తయారైంది కర్నూలుకి. అండ్ ఆల్సో దీని మెయిన్ కానా ఖజానాకి కనెక్టివిటీ మన NH-44 కనెక్టివిటీ చాలా నియర్ బై అనమాట. సో దట్ దీనికి డెవలప్మెంట్ ఆస్కారం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక కానా ఖజానా అనేది ఈ కర్నూలు సిటీకి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సార్ చెప్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో అంటే దాదాపుగా రాబోయే కాలంలో కానా ఖజానా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కర్నూలు సిటీకి అవుతుందనేది డెఫినెట్గా బల్లగుద్ది చెప్తున్నారు. సో కానా ఖజానా ఈ కర్నూలు సిటీ పీపుల్కి ఒక వరం లాంటిదని కూడా మనం చెప్పొచ్చు. సో దాదాపుగా మనం అన్ని షాప్స్ విజిట్ చేసాము. ఎక్కడెక్కడ ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది, ఏ రేట్లలో మనకు అవైలబిలిటీలో ఉంది, సో కర్నూలు సిటీ పీపుల్కి ఇది నచ్చిందా లేదా అనేది కూడా వారి మాటల్లోనే మనం చాలామంది వ్యూవర్స్ ద్వారా మనం ఈ డీటెయిల్స్ను లాక్కున్నాం. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కానా ఖజానా ఒక మంచి టూరిజం హబ్ లాగా ఉంది, టూరిజం పబ్ లాగా మనకి ఇక్కడ అనిపిస్తుంది. డెఫినెట్గా మాకు ఇది వీకెండ్స్లో మంచి ఎంజాయ్మెంట్ తీసుకొచ్చి పెట్టింది కర్నూలు సిటీ ప్రజలకు అనేది చెప్పగానే చెప్తుంది కానా ఖజానా. సో కానా ఖజానాకు సంబంధించి చాలా కైండ్స్ ఆఫ్ షాప్స్ మనం విజిట్ చేసి వచ్చాం. సో ఎటువంటి కైండ్ ఆఫ్ ఫుడ్ మనకు దొరుకుతుంది, ఏ రేట్లస్లో అవైలబిలిటీ ఉందనేది కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. సో కర్నూలు సిటీ పీపుల్ చాలా ఆనందంగా ఉన్నారు ఈ విషయంలో మాత్రం అనేది ప్రతి ఒక్కరిలో కనపడుతుంది, వారి కళ్ళలో ఆనందం. సో అలాగే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది, అంటే ఎంత అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కర్నూలు సిటీ పీపుల్. సో అంటే కానా ఖజానాకు సంబంధించి ఫుడ్డే కాదు, ఇక్కడ మంచి ఆనందంగా ఉండడానికి, మన కళ్ళకు మంచిగా ఆస్వాదించడానికి, చూడడానికి, కనుల విందు చేయడానికి ఇటువంటి కలర్ఫుల్ ఫౌంటైన్స్ కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉన్నాయనేది ఇప్పుడు ఇక్కడికి వస్తే కానీ మనకు తెలియలేదు. సో కాబట్టి కర్నూలు సిటీ పీపుల్కు సంబంధించి మేము ఏం చెప్తున్నామంటే మా మెసేజ్ ఏంటి అంటే దాదాపుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ
కర్నూలు వ్యూయర్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆనందంగా వస్తారు, ఆనందంగా చేస్తారు, ఆనందంగా గడుపుకొని ఇక్కడికి వెళ్ళిపోతారు, తన ఫ్యామిలీస్తో వస్తారు. వీకెండ్స్లో కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు అనేది ఈ కానా ఖజానా చెప్పకనే చెప్తుంది. అంటే కానా ఖజానాకు సంబంధించి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత గ్రోత్ అవుతుంది అనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కాబట్టి ఈ కానా ఖజానా ఇన్ ఫ్యూచర్లో ఏముంది అంటే టూరిజం హబ్ లాగా, టూరిజం పార్క్ లాగా కూడా మనకి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా చెప్పకనే చెప్పొచ్చు ఇది ఇక్కడ కానా ఖజానా గురించి. సో ఈ కానా ఖజానా గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఇక్కడ ఉన్నారు. వారు కానా ఖజానా గురించి ఏం మాట్లాడతారు, ఈ సందర్భంలో వాళ్ళ ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేడం జీ, నమస్కారం జీ. సో మీరు కానా ఖజానా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా పేరు శ్రీదేవి. ఓకే. నేను ఉండేది వంటాను. కానా ఖజానా ఓపెన్ చేసినప్పటి నుంచి చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్, పార్కు కానీ, వాటర్ ప్లేస్ కానీ ఎక్సలెంట్ ఉంది. ఒక్క జాతర లెక్క ఉంది. ప్రతి పండగకి ఇక్కడికి వచ్చి జాతర లెక్క చేసుకోవడానికి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి చాలా ఎంజాయ్ చేయొచ్చు. లవ్వర్స్ అండ్ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్, అంటే అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి పీపుల్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకోవడానికి అనుగుణంగా ఇక్కడ ఉంది అంటారా? అంటే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకుంటే ఒక ఎంజాయ్మెంట్, తర్వాత ఒక అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇక్కడ హబ్స్ ఈ టూరిజం హబ్ లాగా ఉంది ఇక్కడ విరాజిల్లుతుంది కాబట్టి. సో ఇక్కడ ఇంకా ఎన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి, అంటే ఇంకా ఏం అవైలబిలిటీస్ ఉన్నాయి కానా ఖజానాకు సంబంధించి? ఉన్నాయి సార్, మనం చెప్పుకునే కొద్దీ ఇంకా చాలా ఉంటాయి. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఒకటి నాన్ వెజ్, ఒకటి వెజ్, అన్ని టిఫిన్ సెంటర్స్, ఐస్, అలా చాలా ఉన్నాయి. మనం ఎలా ఎంజాయ్ చేయాలనో అలా అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్ హ్యాపీగా. సో మీరు ఇక్కడికి దాదాపుగా 15 days అయింది, ఇది గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కానా ఖజానా. ఇప్పటి వరకు ఓపెనింగ్ అయిన నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు ఈ కానా ఖజానా విజిట్ చేసింటారు? ఈ 15 daysలో నేను రావడము ఒక 4-5 times అయింది. నాకు అంత బాగా నచ్చింది సార్. ఈ కర్నూలు సిటీలో ఎక్కడ లేదు, కానీ ఇక్కడ చాలా హ్యాపీగా, సైలెన్స్గా, చాలా హ్యాపీగా ఉంది సార్. నాకైతే ప్రజలకు కూడా అనుకుంటున్నాను సార్. ఇన్ ఫ్యూచర్లో కానా ఖజానా గురించి చెప్పదలుచుకుంటే ఒక మాటలో మీరు చెప్పండి, కానా ఖజానా ఏ విధంగా నెక్స్ట్ ఫ్యూచర్లో ఉంటుంది? చాలా దీనికన్నా 10 ఇంటులు అవుతుందని నా ఆశ సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడే ఇంత డెవలప్మెంట్ ఒక జాతర లెక్క కనిపిస్తుంది. 15 రోజుల్లో ఇంకా ఫ్యూచర్లో రావడం బట్టి ఇంకా చాలా అవుతుందని నా నమ్మకం సార్. ఓకే, వెరీ నైస్. తర్వాత ఈ కానా ఖజానాకు సంబంధించి కేఎంసీ తరపు నుంచి అంటే కర్నూలు మున్సిపాలిటీ కార్పొరేషన్ తరపు నుంచి ఎటువంటి ప్రోత్సాహం దీనికి లభించింది? సో వారి ప్రోద్బలంతోనే ఇక్కడ ఈ కేఎంసీకి సంబంధించి కానా ఖజానా పెట్టారు కదా, సో దానికి కాబట్టి సో వారి ప్రోత్సాహం ఏ విధంగా ఇక్కడ ఉంది? అంటే వాళ్ళ ద్వారా నుంచి కూడా చాలా హ్యాపీగానే ఉంది సార్. మంచిగా చేశారని అనిపిస్తుంది సార్. ప్రతి ఒక్కరు హెల్పింగ్గా ఉన్నారు, మంచిగానే అనిపిస్తుంది సార్ నాకు. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే దాదాపుగా ఫుడ్స్ తీసుకుంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మీకు బాగా ఇష్టంగా అనిపించింది? నాకు ఇక్కడ చికెన్ అంటే చాలా ఇష్టము, కానీ చికెన్ బాగా నచ్చింది, ఫిష్ ఫుడ్ నచ్చింది, ప్లస్ ఇంకా బర్గరు ఇవన్నీ బాగున్నాయి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మేడంజీ. సో ఈ కానా ఖజానాకు సంబంధించి విజిట్ చేసినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా. సో ప్రతి ఒక్కరూ అంటే కర్నూలు సిటీ పీపుల్ని తీసుకుంటే ప్రతి ఒక్కరూ మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. సో అది మనం చెప్పకనే చెప్పొచ్చు. ఇక్కడ వారి అందరి కళ్ళల్లో ఈ కానా ఖజానాకు సంబంధించినటువంటి ఖజానా ఎలా కొల్లగొట్టుకుపోతున్నారో కర్నూలు ప్రజలందరూ మనం ఇందాక అన్ని చోట్ల చూసాం. ప్రతి ఒక్కరి కళ్ళలో వారి ఆనందం చూసాం. సో దాదాపుగా కర్నూలు కానా ఖజానాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంత బాగా ఇచ్చినందుకు 1TV న్యూస్ మరియు మన తెలుగు టీవీ న్యూస్ తరపు నుంచి కూడా ప్రేక్షకులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానా ఖజానాకు సంబంధించి ఇటువంటి మంచి ఖజానా కర్నూలు సిటీ వాళ్ళకు దొరికినందుకు మరొక్కసారి కేఎంసీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము 1TV న్యూస్ తరపు నుంచి అండ్ తెలుగు టీవీ న్యూస్ తరపు నుంచి. సో ఇది ఇవాల్టి మన కేఎంసీ కానా ఖజానా ఫ్రమ్ కర్నూలు సిటీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.